విధిలాలు కనపడలేదు, సీసీటీవీ ఫుటేజ్ రాలేదు, కానీ దాడి జరిగింది, ఉక్రెయిన్ చేసింది. ఇది రష్యా చెప్తున్నమాట. ఎప్పుడూ కూడా ఇటువంటి సున్నితమైన అంశాలు రష్యన్ డిఫెన్స్ మినిస్టర్ వస్తూ బయటకు వచ్చి చెప్పేవారు. ఈసారి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ చెప్పారు. తేడా ఇది. ఏం జరుగుతుంది అక్కడ? నిజంగానే ఆయన మీద హత్యాయత్నం జరిగిందా? కుట్ర రచన చేసింది ఎవరు? ఒక పక్క శాంతి చర్చలు జరుగుతుంటే 20 పాయింట్ ఫార్ములాతోటి మధ్యలో ఆయన ఇంటి మీద డ్రోన్లతో దాడి చేయించింది ఎవరు? ఈ అంశాలన్నింటి మీద సమగ్ర విశ్లేషణ అందిస్తారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్, పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కోజట్ల గారు. నమస్తే సురేష్ గారు. నమస్కారం ఆజాన్ గారు. ఆయన నివాసం మీద 91 డ్రోన్లతోటి దాడి జరిగింది. అయితే వీళ్ళకి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది కాబట్టి అన్నీ రిపెల్ చేసింది, కొట్టేసిందండి. కొట్టేసినా ఎక్కడో చోట డెబ్రీ కనపడాలి కదా, అది కనపడలేదు, సీసీటీవీ ఫుటేజ్ కనపడలేదు. ఇప్పుడు ఇది బిగ్ క్వశ్చన్. కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు పర్సెప్షన్ బ్యాటిల్ అంటారు. జరిగిందో లేదా అనేది కాదు న్యూస్, మీరు నేను మాట్లాడుకుంటున్నాను దాని గురించి. అప్పుడు అక్కడ పెంటగన్లో కానీ వైట్ హౌస్లో కానీ ఏం మాట్లాడుకుంటారు? అప్పుడు జెలెన్స్కీ కరెక్ట్గా యూఎస్లో ల్యాండ్ అయినప్పుడు ఈ న్యూస్ బయటకు వచ్చింది. ఆయన అక్కడ వెళ్ళి ట్రంప్తో మాట్లాడే బదులు ఆయన ఫస్ట్ ఇది డిఫెండ్ చేస్తున్నాడు, మేమేం చేయలేదు ఇట్లా అని చెప్పేసి. నెరేటివ్ మారిపోయింది మొత్తం. అఫెన్సివ్లో ఉండాలని మంచి డిఫెన్సివ్లో వెళ్ళిపోయింది సడన్గా. యుద్ధం ఆపండిరా అని చెప్పి ట్రంప్ ఏమో పక్కన కూర్చొని ప్రపంచ పోలీసు అక్కడ చెప్తున్నారు ఆయన్ని. ఈయనేమో నేను ఆపని అంటున్నాడు. మళ్ళీ నువ్వు ఎందుకు బాంబు వేసావని అడుగుతారు అందరూ. సో ఈ పరిస్థితి ఈవెన్ మోదీ గారు కూడా రియాక్ట్ అయ్యారు. దాని వ్యతిరేకంగా జెలెన్స్కీ రియాక్ట్ అయ్యారు. ఇవాళ మోదీ గారు ఎందుకు ఇట్లా సైడ్లు తీసుకుంటున్నారు అది ఇది అని చెప్పేసి. మోదీ గారు కూడా ఒట్టి కామెంట్ కొట్టరు కదా, ఏదో జరిగి ఉంటుంది. బహుశా యూపీ అక్కడి నుంచి పుటిన్ చెప్పుంటారు, వాళ్ళు క్రెమ్లిన్ బ్రీఫింగ్ ఇచ్చి ఉంటారు, జరిగింది ఇది ప్రూఫ్ అని చెప్పేసి. ఎందుకంటే ఆయన రెగ్యులర్ హోమ్ మీద కాదు దాడి చేసింది, ఆయన ఇంకొక ఇంటి మీద దాడి చేశారు. అది ఎందుకంటే ఆయన ఎక్కడ ఒక ప్లేస్లో కూర్చోరు, ఎప్పుడు కాన్స్టెంట్గా షిఫ్ట్ అవుతూనే ఉంటారు. కానీ ఇప్పుడు జరుగుతున్న ఏంటంటే వాసుదేవన్ గారు, ఒక వార్లో, ఒక యుద్ధం ఆపడం ఎప్పుడు అనేది చాలా టఫ్. దాన్ని మోదీ గారిని మెచ్చుకోవాలి. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ ఆపినప్పుడు చాలామంది అడిగారు, ఏంటిది 3 రోజులు అయిపోయింది, 4 రోజులు అయిపోయింది, ఇంకా నడిపేయాలనుకుంటే పాకిస్తాన్ లాహోర్ దాకా వెళ్ళాలంటే ఇక్కడ కరాచీ మొత్తం బాంబ్ చేయాలనుకుంటే అంటారు. చెప్పడానికి చాలా ఈజీ. యుక్రెయిన్ రష్యా వార్ మొదలైనప్పుడు అందరూ ఏమనుకున్నారు, రష్యన్ ఆర్మీ కదా ఒక వారం లోపల మొత్తం ఫినిష్ చేసేసి మొత్తం యుక్రెయిన్ ధ్వంసం చేస్తారనుకున్నారు. కానీ ఫిబ్రవరి 24కి 4 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు దాకా 2 వైపుల నుంచి ఇక్కడ 1,00,000 మంది చనిపోయారు, అక్కడ 1,00,000 మంది చనిపోయారు. ఎవరికైనా బెనిఫిట్ వచ్చిందా? ఎస్, రష్యాకి బెనిఫిట్ వచ్చింది అనుకోండి. రష్యాకి ఒక న్యూస్ వెళ్ళింది ఏంటంటే రష్యన్ ఆర్మీ ఇప్పుడు కూడా వాళ్ళు కాన్కర్ చేయగలుగుతారు, ఇంకా ముందుకు వెళ్తున్నారు. చాలా మంది కొత్త ఏరియాస్ వాళ్ళు క్యాప్చర్ చేసుకుంటారు. రష్యాకి పాయింట్ ఆఫ్ వ్యూ ఉండే, ఎందుకంటే ఆ టైంలో యుద్ధం ఎందుకు మొదలైంది. యుక్రెయిన్ ఏమో మేము నేటో వైపు వెళ్తున్నామని చెప్తే రష్యా చెప్పింది మా పక్కన నేటో వచ్చి కూర్చోలేదు, నేటో ఫోర్స్ మేము అంగీకరించాం మా పక్కన, మా టెరిటరీ. సో నడిమిట్లో ఒక కారిడార్ క్రియేట్ చేద్దాం అని చెప్పి డాన్స్ కానీ జఫ్రోషియా అని ఇట్లాంటి చాలా మటుకు చిన్న బెలారూస్ ఇట్లాంటి రాజ్యాలను పెట్టుకొని బఫర్ జోన్ క్రియేట్ చేశారు రష్యా యుక్రెయిన్ నడిమిట్లో. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఈ యుద్ధం ఆపడానికి చాలామంది ట్రై చేస్తున్నారు, కానీ జరగట్లేదు. ఎందుకంటే దీంట్లో చాలామంది సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఉంది. ఒకటి యూరోపియన్ యూనియన్, వాళ్ళకి ఎప్పటి నుంచో భయం రష్యా అంటే, ఇప్పుడు కాదు, యుఎస్ఎస్ఆర్ టైం నుంచో భయం వాళ్ళకి. ఎప్పుడు మా మీద వచ్చి దాడి చేస్తారు అని చెప్పి భయం ఉండే. అప్పుడు ఆ టైంలో రొమేనియా, పోలాండ్ అంతా కమ్యూనిస్ట్ కంట్రీస్ ఉండే. అప్పుడు కూడా వాళ్ళకి భయం ఉండే, ఈ కమ్యూనిస్ట్ వాళ్ళతో వాళ్ళు మా మీద దాడి చేస్తారేమో అని చెప్పేసి. దాని తర్వాత ఈస్ట్ బెర్లిన్, వెస్ట్ బెర్లిన్ వెళ్ళి మొత్తం జర్మనీ అంతా ఒకటే రాష్ట్రం అయింది. దాని తర్వాత ఇప్పుడు జరుగుతున్న దాంట్లో ఏంటంటే ఒక పొలిటికల్ జాకింగ్ నడుస్తుంది. జెలెన్స్కీకి కావాల్సింది డిమాండ్లు ఏంటంటే, ఒకటి సెక్యూరిటీ గ్యారంటీస్. రేపు మళ్ళీ యుక్రెయిన్ మీద రష్యా దాడి చేయకూడదు. ఆ గ్యారంటీ యుఎస్ ఇవ్వలేరు. ఎందుకంటే రష్యాని ఇప్పుడు దాకా చాలా మటుకు శాంక్షన్స్ పెట్టి మొత్తం వాళ్ళ ఎకానమీని ధ్వంసం చేయడానికి ట్రై చేశారు, ట్రంప్ కానీ EU కానీ. జరగట్లేదు. ట్రంప్ ఇంకా చాలా సింపథెటిక్, యాక్చువల్లీ ట్రంప్ ఫ్రెండ్లీగా ఉన్నారు పుటిన్తో. అది కాదు యూరోపియన్ యూనియన్ సంగతి. అక్కడ వాళ్ళు ఇంకా మేము కొట్లాడతాం, ఇంకా ఆయుధాలు పంపిస్తూ అంటున్నారు. కానీ పంపించి ఏం చేసుకుంటారు? మనుషులు లేరు ఆయుధాలు ఫైర్ చేయడానికి. యుక్రెయిన్ వైపు కానీ రష్యా వైపు కానీ రష్యన్ ఆర్మీ స్టిల్ దేర్, పెద్ద కంట్రీ కదా, వాళ్ళ దగ్గర ఉండే పాపులేషన్ ఇంకా. కానీ ఇప్పుడు జరిగిన దాంట్లో పుటిన్ ఇస్ రెడీ టు టాక్. బట్ ఒక యుద్ధం ఆపే ముందు ఏ ఆర్మీ అని ఏం ట్రై చేస్తున్నారంటే మ్యాక్సిమం పుష్ చేసుకొని ఎంత టెరిటరీ గుంజుకుంటారు. ఎందుకంటే యుద్ధంని ఆపడానికి ఎప్పుడు కొత్త రూల్ ఏంటంటే, కొత్త రూల్ కాదు, పాత రూల్ అది, మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే బౌండరీ మీది. ఇప్పుడు మనం 71లో కానీ దాని తర్వాత కూడా లాహోర్ వైపు వెళ్ళాం మనం. ఆ రోజు లాహోర్ వెళ్ళి మనం లాహోర్ పట్టుకుంటే మన టెరిటరీ అయిపోతుండేది. కానీ మన వాళ్ళు వచ్చేసారు రిటర్న్. ఆ రోజు లాల్ బహదూర్ శాస్త్రి గారు, ఈవెన్ ఇందిరాగాంధీ గారు కూడా, దట్ షీ పుల్డ్ దెమ్ బ్యాక్. ఇట్ వాజ్ మిస్టేక్ లేటర్ ఆన్. ఈవెన్ ఇందిరాగాంధీ హ్యాడ్ ఛాన్స్. కరాచీని మొత్తం ధ్వంసం చేసిన తర్వాత కరాచీ కూడా ఆక్యుపైడ్, కానీ మనం చేయలేదు. అది మనం స్ట్రాటజిక్ మిస్టేక్ అని చెప్పవచ్చు.
ఈవెన్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో కూడా మనం ఒకసారి పుష్ చేసుకుంటే అయిపోతుండే. ఇక్కడ 93,000 మంది పిఓడబ్ల్యూ ఉన్నారు, బార్గెన్ చేస్తే మనకు వచ్చేస్తుండే అది. కానీ హిస్టారికల్ మిస్టేక్ జరుగుతూ ఉంటుంది ఇట్లాంటిది. ఈ ప్రజెంట్ పరిస్థితుల్లో పుటిన్కి ఈ యుద్ధం ఆపాలని ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే ప్రతిరోజు 5 కిలోమీటర్లు, 5 స్క్వేర్ కిలోమీటర్లు, 10 స్క్వేర్ కిలోమీటర్లు, ఒకసారి 100 స్క్వేర్ కిలోమీటర్లు పట్టుకుంటున్నారు యూక్రెయిన్ టెరిటరీ. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ యూక్రెయిన్ రష్యా దగ్గర ఉంది ఇప్పుడు. ఓకే, అది రేపు యుద్ధం ఆపితే ట్రంప్ ఏమంటారు, మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండండి, అక్కడ లైన్ గీసుకుంటారు వాళ్ళు. సో దిస్ ఈజ్ వేర్ జెలెన్స్కీకి యాక్సెప్టబుల్ కాదు ఇది. ఆయన ఏమంటారంటే మా దగ్గర నుంచి గుంజుకున్న టెరిటరీ మాకు ఇవ్వమంటారు, వీళ్ళు ఇవ్వరు. అది మోస్ట్లీ 2/3 ఆఫ్ దట్ పర్టికులర్ ల్యాండ్ వాజ్ ఈజ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ రష్యా కదా, రష్యన్ స్పీకింగ్ పాపులేషన్ కదా అది. ఇప్పుడు మన వైపు రేపు ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్ తీసుకున్నప్పుడు మన దగ్గర పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉంది, వాళ్ళు ఆజాద్ కాశ్మీర్ అంటాం, మనం పిఓకే అంటాం మనం. అటువైపు హిందీ మాట్లాడుతున్న వాళ్ళు అనుకోండి, ఆలోచించండి, హిందీ మాట్లాడుతున్న వాళ్ళు ఆ టెరిటరీ మొత్తం వాళ్ళంటే మనం ఏం చేస్తాం, హిందీ మీకు సంబంధం లేదు, మీ భాష కాదు, హిందీ మా భాష, మా టెరిటరీ అదని చెప్పి అక్కడ వెళ్ళి మనం వాళ్ళ మీద దాడి చేస్తాం మనం, అంటే వాళ్ళ గవర్నమెంట్ మీద. అక్కడ ప్రజలు కోరుకుంటున్నారు మాతో ఉండాలని. ఇదే జరిగింది. యుఎస్ఎస్ఆర్ ఉన్నప్పుడు చాలా పెద్ద కంట్రీ ఉండే, మనకు అందరూ తెలిసింది. దాంట్లో ఇప్పుడు అన్నీ స్ప్లిట్ అయిపోయి తజికిస్తాన్, తుర్క్మెనిస్తాన్, అర్మేనియా, అజర్బైజాన్, యుక్రెయిన్, ఇట్లాంటి చాలా రాష్ట్రాలు అయిపోయినాయి, ముక్కలు అయిపోయినాయి. ముందు యూనియన్ ఆఫ్ సోషలిస్ట్ రిపబ్లిక్స్ ఉండే, యూనియన్ ఒక రాష్ట్రం కాదు, యూనియన్ ఆఫ్ సోషలిస్ట్ రిపబ్లిక్, అది స్ప్లిట్ అయిపోయింది. అది మనం బ్రెజ్నెవ్ తర్వాత ఈయన గోర్బచేవ్ వచ్చిన తర్వాత మొత్తం అది కంప్లీట్గా స్ప్లిట్ అయిపోయింది. ఉన్న టెరిటరీనే రష్యా ఉంచుకొని ట్రై చేస్తున్నారు. కానీ వాళ్ళ సిటిజన్స్ ఎక్కడెక్కడ ఉన్నారో, మా ప్రజలు ఎక్కడెక్కడ ఉన్నారో, మా భాష మాట్లాడుతున్న ఎవరు ఉన్నారో వాళ్ళని మేము ప్రొటెక్ట్ చేసుకుంటాం, వాళ్ళని మేము కాపాడుకోవాలి. ఇప్పుడు మన బంగ్లాదేశ్ గురించి అదే మాట్లాడుతూ ఉంటాం కదా, మన అక్కడున్న హిందువుల్ని మనం కాపాడుకోవాలి, అది మన బాధ్యత. అది ఇంకెవరు చేస్తారు వాళ్ళ కోసం? ఇప్పుడు నేపాల్ వాళ్ళు అంటున్నాను మేము కాపాడుకుంటాం బంగ్లాదేశ్ వాళ్ళని అని చెప్పేసి. దట్ షుడ్ బి ద స్ట్రాటజీ. సో పుటిన్ అదే చేస్తున్నారు, దాంట్లో తప్పే. సరే, యూ మైట్ డిఫర్, ఆయన చేసిన దానికి బాంబింగ్లు ఇంతమంది చనిపోయారంటే యుద్ధం అంటే అదే ఉంటుంది. దానికోసం మోదీ గారు ఆపారు కరెక్ట్ టైంకి. ఇంకొక 10 రోజులు నడిచి ఒక 100 మంది ఇండియన్ సోల్జర్స్ చనిపోతే, మన సైనికులు చనిపోతే, వాళ్ళ డెడ్ బాడీస్ ఇంటికి వచ్చినప్పుడు రియాక్షన్ చూడండి మారిపోతుండే. ఇదండి మోదీ గారు ఇంతమంది చనిపోయారంటారు. అప్పుడు అరే యుద్ధం అంటే డెఫినెట్లీ జరుగుతుంది. మనం బంగ్లాదేశ్ మీద, ఈస్ట్ పాకిస్తాన్ మీద దాడి చేసినప్పుడు పాకిస్తాన్ ఆర్మీని తరిమి కొట్టడానికి అక్కడ ఎంతమంది చనిపోయారు? 171 ఎయిర్క్రాఫ్ట్ పోయింది మనది. ఐపీకేఎఫ్ ఆపరేషన్ శ్రీలంకలో 3,000 మంది సోల్జర్స్ చనిపోయారు. 3,000 మంది చనిపోయారు. వార్ అంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ, ఉంటుంది, డెత్స్ ఉంటుంది, చనిపోతారు చాలామంది సోల్జర్స్, అది యాక్సెప్టబుల్ అది. కానీ ఇప్పుడు జరిగే దాంట్లో ప్రెసిడెంట్ ట్రంప్ కూడా చాలా మటుకు ట్రై చేశారు, ఆయనతో కావట్లేదు. పుటిన్ ఆయన మాట వినట్లేదు. పుటిన్ నౌ నోస్ దట్ ఆయన శాంక్షన్స్, ఆలోచించండి, అంత శాంక్షన్స్ పెట్టి కూడా రష్యన్ ఎకానమీ చాలా బాగా నడుస్తుంది. ఇప్పుడు కూడా వీళ్ళేమనుకున్నారు రష్యన్ ఎకానమీ మొత్తం ధ్వంసమైపోతుంది, వాళ్ళ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్గా పోతుంది అనుకో. ఏం జరగలేదు. సరే, కొంచెం మటుకు ఇంపాక్ట్ ఉంది కానీ బయట చూపించట్లేదు వాళ్ళది. దాట్ ఈస్ మెయిన్ థింగ్. అండ్ ఇక్కడి నుంచే ముందుకు పోతూ వాసుదేవన్ గారు చాలా మటుకు ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాలి, యూరోపియన్ పాలిటిక్స్ కూడా దీంట్లో చాలా మటుకు ఆడుకుంటున్నాయి. ఫ్రాన్స్ కానీ జర్మనీ వీళ్ళిద్దరికీ యాక్షన్ కావాలంటున్నారు. యూకే ఏమో మేము మనుషులనే పంపిస్తూ అంటున్నారు అక్కడికి. ఏది, ఎన్నో సంవత్సరాల నుంచి యుద్ధం అసలు చూడని మనుషులు ఇప్పుడు మేము యుద్ధంకి వెళ్తా అంటున్నారు. అసలు వాళ్ళకి డిఫెన్స్ ఉందా సార్? డిఫెన్స్ అని కాదు, ఉంది వాళ్ళకి, ఉందా అని ఉంది. కానీ కంపేర్ టు రష్యన్ ఆర్మీ చాలా చిన్నది. అసలు ఎప్పుడైనా వాళ్ళ టెక్నాలజీ ఉంది, వాళ్ళ దగ్గర ఆయుధాలు తయారు చేయడం కూడా టెక్నాలజీ ఉంది. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, రష్యా దగ్గర నుంచి పట్టుకున్న $200 మిలియన్ $300 మిలియన్ వాళ్ళ దగ్గర బ్యాంకులలో పడి ఉన్నాయి. వాసుదేవన్ గారు ఒక యూరోపియన్ బ్యాంక్లో ఒక ₹1 కోటి వేశారనుకోండి, రేపు యూరోపియన్ బ్యాంక్ వచ్చి పట్టుకుంటున్నారు ఆ డబ్బులు. వాసుదేవన్ గారు మాకు నచ్చలేదని చెప్పేసి అది ఎట్లా తీసుకుంటారండి? ఈ $200-300 మిలియన్ నుంచి అమౌంట్ రెడ్యూస్ చేసుకుంటూ వీళ్ళకి ఆయుధం ఇస్తున్నారు. ఎవరికి? యూక్రెయిన్కి. ప్రెసిడెంట్ ట్రంప్ అయితే చాలా స్మార్ట్. ఆయన అంటే మేము ఫ్రీగా ఏమి ఇవ్వము, నువ్వు కావాలంటే కొనుక్కో, డబ్బులు నేను ఇస్తాను చెప్తున్నాడు. నాకు డబ్బులు లేదంట, బడ్జెట్ పెంచుకోమంటున్నాడు. అది యూరోపియన్ యూనియన్కి. ఇక్కడేమో యూక్రెయిన్ చెప్తున్నాడు మేము ఆయుధాలు ఇస్తాం మీకు కావాలంటే, కానీ డబ్బులు కావాలి నాకు అన్నాడు. నా దగ్గర డబ్బులు లేవన్నాడు. నీ దగ్గర రేర్ అవుతుంది కదా, నేను తవ్వి తీసుకుంటాను అన్నాడు. తీసుకోండి మీరు అన్నాడు. అది తీసుకొని వెళ్ళిపోతున్నారు యూఎస్ వాళ్ళు. ఇది ఒక జియో పొలిటికల్ గేమ్. యుక్రెయిన్ అనేది ఇట్స్ అ క్లాసిక్ కేస్. ఇంగ్లీష్లో చెప్తారు హౌ నాట్ టు స్టార్ట్ ఏ వార్. ఒక యుద్ధం జరపకుండానే అది మొత్తం సార్ట్అవుట్ అయిపోతుండే ఇష్యూ. కానీ ఈగో ప్రాబ్లం, స్పెషల్లీ జెలెన్స్కీ ఒక కామెడియన్ తీసుకొచ్చి ఒక రాష్ట్రపతిగా చేస్తే ఎట్లా ఉంటుంది దేశం, ఏమైపోతుందంటే క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇస్ జెలెన్స్కీ. ఆయనకి పొలిటికల్ ఆపోజిషన్ నచ్చదు. ఆయన చీఫ్ కమాండర్ ఆల్రెడీ ఫైర్ చేశారు, ఇప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ని మొన్న రీప్లేస్ చేశాడు.
చాలా మట్టుకి ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు ఇది జరిగిన తర్వాత ఆయన స్విట్జర్లాండ్కి వెళ్ళిపోయి అక్కడ మంచి లైఫ్లో ఉండిపోతాడు. వాళ్ళ వైఫ్ ఏమో 5 స్టార్ షాపింగ్ చేస్తుంది ఎక్కడ వెళ్ళినా కానీ. ద్వేషం మొత్తం ధ్వంసం అయిపోతే 5 స్టార్ షాపింగ్ చేస్తున్నారు. ఆమె వెళ్ళి గుచ్చి బ్యాగులు కొనుక్కుంటుంది, ప్రాడా కొనుక్కుంటుంది. అదెట్లా అండి మీరు ఇంకా గాసాలాగా అయిపోయింది ఆల్మోస్ట్. వాజ్వాన్ గారు, ప్రెసిడెంట్ ట్రంప్ ఆ రోజు ఫస్ట్ కొట్లాట జరిగినప్పుడు వీళ్ళిద్దరు నడిమిట్లు జెలెన్స్కీ ఏం చెప్పారు, మీ దగ్గర ఒక్క బిల్డింగ్ కూడా స్ట్రైట్గా నిలబడలేదని చెప్తున్నారు ఆయన. ఇంకా రీకన్స్ట్రక్ట్ చేయాలంటే గాజా ఇంకా కొంచెం ఈజీ. ఇక్కడ మీకు మళ్ళీ కట్టాలంటే బిల్డింగ్లన్నీ యూక్రెయిన్లో మీకు నెక్స్ట్ 30-40 సంవత్సరాలు పడుతుంది. యూక్రెయిన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ధ్వంసమే అయిపోయింది. రష్యా కూడా పోయింది, కానీ రష్యా మటుకు వాళ్ళు రీకన్స్ట్రక్ట్ చేసుకుంటారు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి. యూక్రెయిన్ ఏం చేస్తారు? సరే వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళ దగ్గర కొన్ని రిజర్వ్స్ ఉన్నాయి అనుకోండి, స్పెషల్లీ వాళ్ళ అగ్రికల్చర్ చాలా పవర్ఫుల్, మన కూడా వాళ్ళ దగ్గర చాలా కొనుక్కుంటున్నాయి. కానీ ఇప్పుడు కూడా చూడండి, వాళ్ళ ఆయిల్ బయట నుంచి వస్తుంది, వాళ్ళకి లేదు, అక్కడ చిన్న చిన్న కెపాసిటీస్ ఉన్నాయి వాళ్ళకి. సో రష్యా మీద ఉన్న ఈ ఎగ్జాంపుల్, ఇప్పుడు జరిగిన దాడి, పుటిన్ ఇంటి మీద చేసిన చెప్పి దాడి మనకు కన్ఫర్మేషన్ లేదు ఎక్కడ, కానీ అదొక పొలిటికల్ స్టేట్మెంట్. చూడండి, మీ దగ్గర కూర్చున్నప్పుడు ట్రంప్ గారు మీ పక్కన కూర్చున్న మనిషి నా మీద బాంబు వేశాడు నిన్న, నేను ఎందుకు చేయాలి, నేను ఎందుకు మీ దగ్గర పీస్ టాక్స్కి రావాలి, ఇట్లాంటి మనిషి ఉన్నప్పుడు ట్రంప్ అడుగుతారు, నువ్వు వేసావు బాంబు అంటే నేనే వేయలేదు అన్నారు. అరే ఆయన అంటున్నాను నువ్వు వేసావని. ఈ డిస్ప్యూట్ నడుస్తుంది అన్నమాట. ఇది ఇంకే కొన్ని రోజులు నడుస్తుంది, బహుశా ఇంకొక 6 నెలల నుంచి 8 నెలలు పడుతుంది పీస్ టాక్స్ ఫైనలీ ఒక స్టేట్కి రావడానికి. దాని తర్వాతనే సంతకం పెట్టిన తర్వాతనే రష్యా వెనకకు దిగుతారు. కానీ ఇప్పుడున్న టెరిటరీని రష్యా వెనకకు రారు. దాని తర్వాత డ్యామేజ్ కూడా డెఫినెట్గా జరుగుతుంది. రష్యా చేసే ఈ పనిలో చాలా మటుకు అక్కడున్న మిగతా సోవియట్ రిపబ్లిక్స్ కూడా వాళ్ళు పంచుకుంటున్నారు. వాళ్ళు కూడా కావాలని చెప్తారు, ఎందుకంటే యూక్రెయిన్ కొంచెం పెద్దగా అయిపోతే వాళ్ళకు కూడా ప్రాబ్లం. అదే టైంలో ఇటలీ లాంటి రాజ్యం కానీ, పోలాండ్ లాంటి, వీళ్ళందరూ మాతో ఏం పని లేదు, మాకు యూక్రెయిన్కి మేము 10 పైసలు ఇవ్వము, కావాలంటే మిగతా యూయూ నేషన్స్ ఉన్నారు కదా, యూకే ఉన్నారు, జర్మనీ ఉన్నారు, ఫ్రాన్స్ ఉన్నారు, వాళ్ళు ఇచ్చుకుంటారు, మాకు డబ్బులు లేదంటున్నారు. ఎవరెవరు సహాయం చేస్తా అని చెప్పే యూక్రెయిన్కి వీళ్ళందరూ ఇప్పుడు వెనక్కి దిగేస్తారు. సో బహుశా జెలెన్స్కీ ఒక్కరే ఉండిపోయారు. ఇప్పుడు బాక్సింగ్ మ్యాచ్లో కార్నర్లో కూర్చొని అక్కడ ఒపోనెంట్ చూస్తే ఒపోనెంట్ కనిపించట్లేదు, ఇప్పుడు ఏం చేయాలని అర్థం కావట్లేదు ఆయన. ఇప్పుడు ఇంకొక విషయం సార్, ఇప్పుడు నిజంగా జరిగిందా లేదా అనేదాన్ని నిర్ధారించేది ఎవరు? మనమేమో చెప్పేసాం, పరామర్శించాం ఫోన్లో, జాగ్రత్త యుద్ధంలో పుతిన్ గారు అని. మనం ఆపరేషన్ నెరేటివ్ అంటారా ఇది? కరెక్ట్. మనం ఆపరేషన్ సింధూర్లో వాళ్ళ 7 జట్లు కొట్టుపడేసామని చెప్పి వారు చెప్తున్నారు, మనం చెప్తున్నాం. వాళ్ళ నూర్ఖాన్ బేస్ కానీ సర్గోడా మొత్తం డెస్ట్రాయ్ చేసి ప్రూఫ్ చూపించాం. కానీ పాకిస్తాన్ మేమేమి 7 జట్లు కొట్టుపడేసాం, ప్రూఫ్ ఎక్కడుంది? ట్రంప్ అన్నారు 7 జట్లు ప్రూఫ్ ఎక్కడుంది? మీరు ఇంత పెద్ద ఇంటెలిజెన్స్ సెటప్ ఉంది మీ దగ్గర, 10 పిక్చర్లు పంపించండి, చూడండి ఇది క్రాష్ ఎయిర్క్రాఫ్ట్, శాటిలైట్ ఇమేజ్ పంపించారు. ఎందుకంటే ఒక జెట్ ఎయిర్క్రాఫ్ట్ పడిపోతే కింద మొత్తం ఎంత డ్యామేజ్ ఉంటుంది. ఎస్పెషల్లీ హ్యూమన్ హ్యాబిటెడ్ ఏరియాలో చాలామంది చనిపోతారు గ్రౌండ్లో. కాదు అక్కడ ఏదో ఖాళీ ఉన్న స్థలంలో పడిపోయింది అనుకోండి, పొలాల్లో పడిపోయింది అనుకోండి, అక్కడైనా మంట ఉంటుంది కదా, చూపించచ్చు కదా ప్రూఫ్. ఏం లేదు, మేము కొట్టుపడేసాం. ఇప్పుడు కమర్షియల్ శాటిలైట్ ఇమేజ్ అందరి దగ్గర ఉంది. మీరు డబ్బులు ఇస్తే మీకు రేపు మొత్తం లాస్ట్ 6 నెలల్లో ఉన్న మొత్తం ఇమేజెస్ మీకు ఇస్తారు. పాకిస్తాన్ది ఎంత సెంటీమీటర్ నుంచి కావాలో అంత క్లారిటీతో ఇస్తారు, అంత రెజల్యూషన్, హై రెజల్యూషన్తో ఇస్తారు. ఇది ఉన్నప్పుడు మీరు క్లెయిమ్ చేయొచ్చు కదా. ఇప్పుడు రష్యా కూడా అంతే, వీళ్ళు అంటున్నారు దాడి చేశామని చెప్పి, కానీ మీరు ప్రూఫ్ చూపించండి అంటే మేము గాల్లో కొట్టుపడేసాం దాన్ని, అసలు కిందకి రానే లేదంటారు వీళ్ళు. సో బట్ ఇట్స్ అ స్ట్రాటజీ అన్నమాట. కానీ ఇది వార్లో డిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ అనేది ఇప్పుడున్న వార్లో ఒక పెద్ద న్యూస్. అది మనం ఇజ్రాయెల్ గాజాలో కూడా చూసాం. గాజా నుంచి డైలీ న్యూస్ వస్తుంది, 50 మంది మహిళలు చనిపోయారు, 30 మంది పిల్లలు చనిపోయారు. ఎవరు స్టేట్మెంట్ ఇష్యూ చేస్తున్నారు? హెల్త్ మినిస్ట్రీ ఆఫ్ గాజా ఎవరు నడిపిస్తున్నారు? హమాసే స్టేట్మెంట్ ఇష్యూ చేస్తున్నారు, మొత్తం వరల్డ్ బిలీవ్ చేస్తున్నారు వాళ్ళని. అది నడుస్తుంది. ఇప్పుడు అందరు తెలిసిపోయింది అది కాదు, హమాస్ ఇట్స్ అ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, వాళ్ళని బిలీవ్ చేయలేము మనం అని చెప్పి. వాళ్ళు ఎంత పెద్ద ఫిగర్ చెప్పినా, ఎంత చిన్న ఫిగర్ చెప్పినా ఎవరు బిలీవ్ చేయరు. ఇదే పరిస్థితి ఇప్పుడు జెలెన్స్కీతో జరుగుతుంది. కొంతమంది రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్స్ అంటున్నారు ఐసిస్ ఉండొచ్చు దీని వెనకాల. కాదు, ఐసిస్కి ఇప్పుడు అంత కెపాసిటీ లేదు, స్పెషల్లీ మిసైల్స్ ఫైర్ చేసే కెపాసిటీ లేరు. డ్రోన్ వాళ్ళు సూసైడ్ అటాక్లు చేస్తారు. ఇప్పుడున్న ఐసిస్ మీరు సిరియాలో చూడండి, మన బాంబింగ్ చేస్తారు యుఎస్ వాళ్ళు. అక్కడ ఏంటంటే సిరియాలో కూడా వాళ్ళు సూసైడ్ అటాక్ చేస్తున్నారు, మాస్ షూటింగ్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఆయుధాలు లాంచ్ చేసే కెపాసిటీ లేదు. ఈవెన్ ఇరాన్ దగ్గర లేదు. ఇప్పుడు ముందు హమాస్కి ఇచ్చారు చాలా మటుకు ఆయుధాలు, వాళ్ళు ఈవెన్ హెజ్బుల్లాకి ఇచ్చారు. వాళ్ళు మొత్తం ఇజ్రాయెల్ డిస్ట్రాయ్ చేశారు కదా, లాంచింగ్ ప్యాడ్సే డిస్ట్రాయ్ చేసేసారు. ఇరాన్ కూడా అదే చేశారు. సో వీళ్ళ దగ్గర ఎవరి దగ్గర కెపాసిటీ లేదు. హూతీల దగ్గర ఉండే ముందు, హూతీలు కూడా ఇప్పుడు చూడండి, మన హూతీలకి ఆయుధాలు పంపించిన యూఏఈ దాంట్లో సౌదీ అరేబియా మన వచ్చి బాంబ్ చేసేసారు. ఇది అక్కడ ఇంకో గొడవ నడుస్తుంది, అది సపరేట్గా. ఇంకొక ఇస్లామిక్ కంట్రీ పంపించిన ఆయుధాల మీద ఇంకొక ఇస్లామిక్ కంట్రీలో వెళ్ళి బాంబ్ చేశారు. 3 ఇస్లామిక్ కంట్రీస్ ఇన్వాల్వ్ అయినాయి. ఆలోచించండి.
మనం అనుకుంటా సౌదీ అరేబియా, యూఏఈ వీళ్ళంతా చాలా పీస్ఫుల్గా ఉంటారు. కాదు, ఇప్పుడు ఒకరిని తిట్టుకుంటున్నారు. ఇప్పుడు ఇది పరిస్థితి. జియో పొలిటికల్ లెవెల్లో మీరు చాలా మటుకు మీ పొజిషన్ ఎక్కడుందో ఆ పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్ నుంచి మాట్లాడడం చాలా ఇంపార్టెంట్. మీరు వీక్గా కనిపిస్తే మిమ్మల్ని తినేస్తారు, అంతే. అంతే కదా. థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, నిజంగా పుతిన్ గారి నివాసం మీద డ్రోన్లతో దాడి జరిగిందా?